హలో అండి, వెల్కమ్ టు పావని వ్లాగ్స్ అండి. ప్రజెంట్ మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుడి ఉంది కదండి, ఇది వచ్చి చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అండి. అంటే ఇది ఒక శివాలయము. ఇది వచ్చి 13-14 సెంచరీకి సంబంధించినటువంటి టెంపుల్ అండి. ఈ ఏరియా వచ్చి రాచకొండ అంటారండి. అంటే ఇది మనకు హైదరాబాద్ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అంటే ఈ టెంపుల్ వచ్చి కొంచెం ఈ సైడ్లు ఇవి మొత్తం కొంచెం డ్యామేజ్ కావడం వల్ల ఈ మన గవర్నమెంట్ వచ్చి దీన్ని మొత్తం కొంచెం రీఫ్రెష్ చేస్తున్నారండి. అంటే మొత్తము ఈ సైడ్లు ఇవన్నీ పూర్తిగా గుడిని వచ్చి బాగు చేయడం అనేది కొత్తగా జరుగుతుందండి. ఇక్కడ చూడండి, చుట్టూ మొత్తం వచ్చి మనకు అన్ని కొండలు ఉంటాయి. ఏరియా వచ్చి చాలా బాగుంటుందండి. ఏరియా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చి ఏరియా ఇక్కడ చూడండి, ఇవన్నీ పెద్ద పెద్ద గ్రానైట్ స్టోన్స్ అన్ని తెచ్చేసినట్టున్నారు. అంటే ఈ గుడికి ఈ మొత్తం కడుతున్నారు కదా కొత్తగా, దానికి సంబంధించి ఒకసారి నేను లోపలికి వెళ్ళి కూడా మీకు ఎట్లా ఉంది ఏందనేది నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ లో ఎట్లా ఉంది మొత్తం. ఈ పైన ఇక్కడ వచ్చి గుడి, ఈ సైడ్ లో అన్ని కట్టెలు అవి కట్టినరండి. అంటే వాళ్ళు కొత్తగా అది కొంచెం ఈ రిపేర్ అది జరుగుతుంది కదా, దానివల్ల ఇవన్నీ కట్టినట్టున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఇప్పుడు లోపల ఎట్లా ఉందో. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ లో వచ్చి మనకి గడప ఎంత పెద్ద ఉంది. ఇక్కడ చూడండి లోపల, ఇక్కడ పైన చూడండి ఎట్లా ఉంది. ఆ మొత్తం ఆ చెక్కినటువంటి విధానం, అది ఆ బండల్ని ఎంత, ఆ స్టోన్స్ ఎంత అద్భుతంగా చెక్కారు వాళ్ళు ఆ కాలంలో. సైడ్లు కూడా చూడండి పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి అనేది. కింద గడప చూడండి అసలు ఎంత పెద్ద ఉంది, ఒక 1 feet కంటే ఎక్కువ ఉందండి. అంత మందంతో గడప అనేది ఉంది. ఇక్కడ చూడండి సైడ్ ఎట్లా ఉందో. పైన ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ ఇమేజ్ ఒకటి ఉంది. కలర్ కూడా చూడండి ఎట్లా ఉంది, ఆ కాలం నాటి కలర్ అట్లానే ఉంది. రెడ్ కలర్ లా కలర్ కూడా వచ్చి చూడండి కింద కూడా ఎట్లా ఉంది అనేది. మొత్తం పైన గుడి కూడా వచ్చి చాలా హైట్ ఉందండి. మామూలుగా ఈ పురాతన గుళ్ళు చిన్నగా ఉంటాయి, కానీ ఇది హైట్ కూడా చాలా ఉంది. హైట్ కూడా ఇక్కడ చూడండి బండలు ఎట్లా ఉన్నాయి కింద ఫ్లోర్ వచ్చి. ఇక్కడ చూడండి లోపల శివుని లింగం అనేది ఎట్లా కనిపిస్తుంది మనకు. ఇక్కడ లోపల వెళ్ళినాక దీని ఎంట్రన్స్ అనేది ఎట్లా ఉందో. ఇక్కడ పైన ఒక ఫ్లవర్ వచ్చి ఎట్లా చెక్కిరు వాళ్ళ ఆ కాలంలో. పైన ఈ ఫ్లోర్ లో కూడా ఈ స్టోన్స్ అనేవి చాలా మందం ఉన్నాయండి. మన స్లాబ్ వచ్చి 3-4 ఇంచ్ అట్లా ఉంటుంది కదా, ఈ పైన ఫ్లోర్ కూడా 6-7 ఇంచెస్ అంత మందం తోటి వాళ్ళు ఆ కాలంలో ఈ స్టోన్స్ అనేవి వేసిరండి. ఇక్కడ చూడండి మళ్ళీ లోపల గడప వచ్చి ఎట్లా ఉందో. ఈ సైడ్ పిల్లర్స్ చూడండి, లోపల విగ్రహం కూడా ఎట్లా మనకు ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ వచ్చి వాటర్ది తొట్టి ఒకటి ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి శివుని యొక్క ఆ లింగం అనేది ఎంత అద్భుతంగా ఉందో. ఈ వాటర్ తొట్టి కూడా డైరెక్ట్ ఆ స్టోన్ తోటే చెక్కి ఆ తొట్టి అనేది చేయడం జరిగిందండి. చూడండి పైన ఎట్లా ఉంది. అంతంత పెద్ద స్టోన్స్ మరి ఆ కాలంలోనే వాళ్ళు ఎట్లా పెట్టగలిగారు అంత హైట్ లా. ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా ఉందనేది టెంపుల్. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మనం ఎట్లా ఉందనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి బయట సైడ్ మనకు సైడ్లో అక్కడ వచ్చి బయట కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి మళ్ళీ పైన వచ్చి ఎట్లా ఉంది. ఇక్కడ చూడండి బయట సైడ్ వచ్చి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చి ఇది
మొత్తం మీరు రిపేర్ చేస్తారు కదండి, బయట సైడ్ వచ్చి మొత్తం ఇట్లా కట్టిరు చూడండి నిర్మాణం. చుట్టూ కొండలే ఉంటాయండి, ఈ కొండల మధ్యలో వచ్చి గుడి ఉంటుంది. అక్కడ చూడండి ఎట్లా ఉంది పైన. ఈ గుడి వచ్చి చాలా పురాతనమైనటువంటిదండి, అంటే 13-14 సెంచరీకి సంబంధించినటువంటి టెంపుల్. ఒకసారి నేను మొత్తం పైనుంచి కూడా మీకు అసలు ఆ టెంపుల్ ఎట్లా ఉందనేది జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఓకే అండి, మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.